హాయ్ నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు వీడియోలో ప్రతి వారానికి సరిపడా వెజిటేబుల్స్, నాన్ వెజ్ అన్నీ తక్కువగా దొరికే చోటుకెళ్ళి నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. కోల్కతాలో ఉన్న మార్కెట్లు, సంతలు ఎలా ఉంటాయి, ఇక్కడ నేను మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి బచ్చలి గింజలను కూడా వీళ్ళు తింటారు. అవి కట్ చేసి అలానే ఇది వచ్చేసి హోల్సేల్ మార్కెట్. అంటే నార్మల్గా వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కువగా సంతలాగా అన్నమాట. మనకి ఇక్కడ మనం ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నా తీసుకోవచ్చు, తక్కువ క్వాంటిటీలోనే తీసుకోవచ్చు. ఇది అంటే మన దగ్గర సంతల్లో ఉంటాయి కదా, ఇది కూడా అలాంటి మార్కెటే. ప్రతిరోజు ఉండదు, ఇది ఓన్లీ శనివారం మంగళవారం మాత్రమే ఉంటుంది. ఇక్కడ వెజిటేబుల్స్ అలానే ఇక్కడ చేపలు ఎక్కువగా, ఇంకా చేపలు మాత్రమే దొరుకుతాయి. చేపలు, రొయ్యలు ఇలాంటివి మాత్రం దొరుకుతాయి అన్నమాట. కోల్కతాలో అంటే బెంగాలీస్ డైలీ చేపలు తింటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళైతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు. మనం ఎర్లీ మార్నింగ్ వస్తే చక్కని చేపలు అయితే దొరుకుతాయి అన్నమాట. కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చేపల దగ్గరికి అయితే వచ్చాం. బేసిక్గా మేము తీసుకునే చేపలు ఏంటి అంటే, మన దగ్గర దొరికే కొత్త వాటిని ట్రై చేయడానికి ఏమో వాటి టేస్ట్ ఎలా ఉంటుందో అదంతా మనకి తెలియదు కాబట్టి మనకేంటి రవ్వలు, బొచ్చెలు ఇవి అంటూ ఉంటారు కదా, అలాగే కొర్రమీన. మేము బేసిక్గా ఆ 3 మాత్రం తీసుకుంటాం. మిగిలిన ఇంకా లైవ్ ఇక్కడ చెరువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అన్నమాట. సో లైవ్గా అంటే బతుకున్నాయి అప్పుడు అలా తీసుకొని 1 కేజీన్నర చేపను తీసుకొని అలా కట్ చేయించుకొని తీసుకొస్తాం. వాళ్ళు ఎంత క్లీన్ చేసి కట్ చేసినా ఇంటికి వచ్చాక మనం క్లీన్ చేసుకుంది అయితే తప్పదన్నమాట. ఇక్కడ కట్ చేసి ఇస్తారు. అదే మేముండే ఏరియాలో అయితే 290 అలా తీసుకుంటారు కేజీ. అదే ఇక్కడైతే 180 అన్నమాట కేజీ. ఇక్కడికి రావటం వల్ల అదొక ప్లస్. కాస్ట్ తక్కువ, లైవ్ అంటే మనకి మంచి చేపలు దొరుకుతాయి అన్నమాట. చేపలు తీసుకున్నామా, మా పాప చేపలు తిందు, దానికోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. ప్రాన్స్ తీసుకున్నాం. ఇవేంటంటే పెద్దవైతేనేమో 100 grams 50 రూపీస్ అంట, చిన్నవైతేనేమో 40 రూపీస్ అంట. ఇంకా వీటిని ఏంటంటే మనమే క్లీన్ చేసుకోవాలి, వాళ్ళు క్లీన్ చేయరు ఇక్కడ ఈ మార్కెట్లో మాత్రం. సో అలా అని చెప్పేసి ఇంకా ఒక 1/2 కేజీ అయితే తీసేసుకున్నాం. రొయ్యలు ఎంత తీసుకున్నా అవి క్వాంటిటీ తక్కువగానే ఉంటాయి కాబట్టి ఇంకా పిల్లల వరకు అని చెప్పేసి అలా తీసుకున్నాం. అలా తీసుకొని వస్తుంటే ఇటు పక్కన ఒక ఆయన కొర్రమీన చేపల్ని మంచి క్లీన్ చేసేసాడు. క్లీన్ చేసేసి ఇది మొత్తం 150కి ఇచ్చేస్తా, 150కి అంటే ఏంటంటే 1/2 కేజీ అలా ఉన్నాయంట. మా ఆయన బాగున్నాయి అని చెప్పేసి అవి కూడా తీసేసుకున్నాడు. ఫ్రై చేసుకుంటే బాగుంటాయి అని చెప్పేసి ఈరోజు మొత్తం చేపలే ఎక్కువ కొన్నాం అనమాట. సో 1 వీక్ అయితే ఇవి నేను మొత్తం ఒకే రోజు వండాను కాబట్టి 1 వీక్లో కొంచెంగా వండేసుకుంటాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సరిపోతుంది. ఈ సమ్మర్కి చేపలు తినటమే బెటర్. సో ఎలాగో ఇప్పుడు చికెన్, మా బాబుకి చికెన్ ఇష్టం కానీ తీసుకున్నా కూడా ఎక్కువ శాతం మేము నాటుకోడిని అయితే తీసుకుంటాం. ఇక్కడ దొరుకుతుంది మంచిగా, ఇది దొరుకుతుంది అది దొరకదు అని ఏం లేదు, అన్నీ దొరుకుతాయి. మన ఆంధ్రా నుంచి వచ్చిన చేపలు కూడా ఉంటాయి కానీ ఐస్లో పెట్టుంటాయి, అందుకని చెప్పి అవి తీసుకోమన్నమాట. సో చేపలను అయితే తీసుకున్నాం, రొయ్యలను తీసుకున్నాం. 1 వీక్కి సరిపడా మనకి ఫ్రీక్వెంట్గా దొరికినప్పుడు పిల్లలకి అవి పెట్టడమే బెటర్, చికెన్ వీటన్నిటికన్నా కూడా. సో అలా అయితే ప్లాన్ చేసేసుకున్నాం. కాస్ట్ కూడా ఇలాంటి మార్కెట్కి రావటం వల్ల కాస్ట్ కూడా తగ్గుతుంది. మనం ఆన్లైన్లో పెట్టుకున్న దానికన్నా కూడా చాలా తగ్గుతుంది. ఈ మార్కెట్లో ఏంటి అంటే క్యారెట్లు వచ్చేసి 15 కేజీ 15 రూపీస్ ఉంటాయి. బీట్రూట్ అదే కాస్ట్లో ఉంటుంది. టొమాటో వచ్చి 10 రూపీస్ ఉంటుంది. ఆలు అయితే 15. ఆలు అయితే నేను 3-4 కేజెస్ తీసేసుకుంటా. అంటే చిప్స్ అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనకి మంచిగా ఉపయోగపడతాయి కదా. ఆనియన్ అయితే 30 రూపీస్. నాకు ఆశ్చర్యం ఏంటంటే మొన్నటి వరకు వెల్లుల్లి చాలా కాస్ట్ ఉంది కదా, వెల్లుల్లి ఇప్పుడు కేజీ 100 రూపాయలు అంట. చక్కగా 1/2 కేజీ అయితే తీసేసుకున్నాను నేను. అలానే ఇంక బయటకు వచ్చేసరికి బయట తోటపురి మామిడికాయలు కనిపించాయి. మా పాపకి పచ్చడి అంటే చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే అనుకోండి. ఇంకా ఎంత తోట ఉన్నా అక్కడ నుంచి కాయలు ఇక్కడికి రావు కదా, ఇక్కడే 1 కేజీ అయితే తీసేసుకున్నాం. 3 వచ్చాయి కేజీకి. ఆ తర్వాత ఆ మార్కెట్లో పుచ్చకాయలు ఉన్నాయి, కేజీ అడిగితే 30 రూపాయలు చెప్పారు. మాకు తెలిసి ఇటు కొంచెం బయటకు వచ్చేస్తే ఇక్కడ అంటే లోడ్లు దింపుతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ నుంచి చిన్న బండ్లోళ్ళు అందరు తీసుకెళ్తూ ఉంటారు. సో ఈ ఏరియా మొత్తం ఒకసారి తిరిగాము, ఏవి ఎక్కడ దొరుకుతాయి అనేది తెలుసు. సమ్మర్లో ఇక్కడ మెయిన్గా అయితే పుచ్చకాయలు దొరుకుతాయి. కేజీ 20 రూపీస్ ఇక్కడ. అదే బయట మార్కెట్లో అడిగితే 30-35 వరకు. అలాగే మాళ్ళల్లో అయినా కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మాళ్ళల్లో కొన్ని ఎక్కువ రోజుల్లో పెట్టినవి ఉంటాయి. మనం ఇలా బయటకు వచ్చినప్పుడు మనకి ఏంటి అంటే ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ దొరుకుతాయి, ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. అది కూడా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం కష్టం అనుకోకుండా ఎక్కడైతే ఫ్రెష్గా దొరుకుతున్నాయో అక్కడికి వెళ్ళి తీసుకోవడం అయితే బెటర్. లాస్ట్ టైం వచ్చినప్పుడు
ఈ రూమ్ నిండా అరటిపండ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మందు పెట్టి మాగబెట్టడం అలా ఏమి ఉండదు. మనం తీసుకెళ్ళినా కూడా అవి 1 వీక్ వరకు పాడవ్వవు. ఏంటి అంటే మనకు తెలుస్తుంది మందు వేయలేదు ఇవి, అందుకే పాడవట్లేదు అని. బేసిక్గా మనం బయట కొన్నవి 2-3 డేస్కి పాడైపోతూ ఉంటాయి మనం కొనుక్కొచ్చుకున్నా కూడా. ఇవైతే పాడవవు అనమాట. అలా కేజీ డజన్ 40 రూపాయలు అనేసరికి ఒక 3 డజన్స్ అయితే తీసుకున్నాం. 1 వీక్, అదే చెప్తున్నాను కదా, 1 వీక్ ఉన్నా పాడవు. గ్రేప్స్ అయితే 110 రూపీసే అన్నమాట కేజీ. అలా తీసుకున్నాం. గన్స్గడ్డలు అయితే 25 రూపాయలు. పల్లెటూరులో కూడా వాళ్ళు 30-40 అమ్ముతున్నారు, ఇక్కడ 25 రూపీసే. అలా అయితే మేము అవి కూడా తీసుకున్నాను. నాకు గన్స్గడ్డలు, మొక్కజొన్న కంకులు ఇలాంటివి కనిపిస్తే మాత్రం తీసుకోకుండా అస్సలు ఉండను అనమాట. వెజిటేబుల్స్ కొనటం ఒక వంత అయితే వాటిని జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోవటం, పాడవకుండా వాడుకోవాలి కదా. ఈ ఆలు అయితే చక్కగా చిప్స్ లాగా వాటన్నిటిలాగా అయిపోతాయి. బయట కొన్న వాటికన్నా మనం ఇంట్లో చేసిస్తే అది బెటర్ కదా అని చెప్పేసి చిల్లీ పొటాటో అవన్నీ వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాంటి కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేస్తే బెటర్ కదా అని చెప్పేసి ఆలు అయితే ఎక్కువగానే తీసుకొచ్చుకుంటారు. కంపేర్ చేస్తే మన హైదరాబాద్ కన్నా కూడా ఇక్కడ వెజిటేబుల్స్ కాస్ట్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా కూడా తక్కువే అనుకోవాలి. ఎందుకు పల్లెటూరులో కూడా మనకి ఫిష్ మేము ఇంటికి వెళ్ళినప్పుడు కూడా 150-200కి అక్కడ అమ్ముతానే ఉన్నారు. ఇక్కడ అంతా ఇంకా ఇక్కడ కూడా అదే కాస్ట్లో దొరుకుతుంది కాబట్టి, సిటీ కాబట్టి ఎక్కువ కాస్ట్ అని అయితే మేము ఇక్కడ ఫీల్ అవ్వం అన్నమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మనకి ఇక్కడ చాలా తక్కువలో అయిపోతుంది. రోటీ కూడా 4 రూపాయలే, రెడీ చేసిన రోటీ కూడా మనకి 4 రూపాయల్లో దొరుకుతుంది అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఈ కవర్స్ అయితే మనల్ని వదలవు కాబట్టి వాళ్ళు కవర్స్లో పెట్టేసి ఇచ్చేస్తూనే ఉంటారు. మనం ఏ బ్యాగ్ తీసుకెళ్ళినా కూడా ఇంకేం చేస్తాం, వాటిని అలా ఫోల్డ్ చేసేసి కావాలంటే నెక్స్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చు, లేదా అంటే డస్ట్బిన్ కవర్లాగా వాడేసుకుంటాం. అంతకుమించి మనమైతే అవాయిడ్ చేయలేము. ఎంత గవర్నమెంట్ చెప్పినా మనము అవాయిడ్ చేయలేకపోతున్నాం, వాళ్ళు ఇవ్వకుండా అయితే ఉండదు. ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిసిపోతాయి కాబట్టి ఈ గ్రేప్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు దానికి సపరేట్గా ఉండాలి కాబట్టి మనము తీసుకుంది తప్పట్లేదు. నెక్స్ట్ నేనైతే చాలా వరకు కవర్స్ అలా ఫోల్డ్ చేసి ఉంచేసి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆ కవర్స్ తీసుకెళ్ళి వాటిలో వేయించుకోవడానికి ట్రై చేస్తాను. కానీ అప్పటికల్లా డస్ట్బిన్ కవర్స్ లాగే అయిపోతాయి అన్నమాట అవి. అలాగే టొమాటోస్ కూడా కేజీ 10 రూపీసే. నేను ఎక్కువగా ఆ మార్కెట్కి అయితే వేటి కోసం వెళ్తానంటే క్యారెట్లు, బీట్రూట్లు, టమాటాలు జ్యూస్ తాగుతాం కాబట్టి మోస్ట్లీ వాటి కోసం. ఆ మామిడికాయని చూసి దాని ఆనందం నార్మల్గా కట్ చేసి ఇస్తే ఉప్పు కారం పెట్టేసుకొని తినేస్తుంది. ఇంకా ఆ మామిడికాయని చూసిన దగ్గర నుంచి నాకు ఈరోజు పచ్చడి చేయాల్సిందే, చేశాకే నేను అన్నం తింటానని చెప్పేసి అయితే అలా కూర్చుంది. సరే ఒక్కరోజే తినాలి, మళ్ళీ ఎప్పుడన్నా రోజు అయితే తినొద్దు అని కండిషన్ పెట్టి చేస్తానని చెప్పాను. సాటర్డే వస్తే ఇలా సరుకులు తెచ్చుకోవడం అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్కే టైం అయిపోతుంది. మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఈ కూర అరటికాయలు అయితే ఫుల్గా కాస్తానే ఉంటాయి. అక్కడ తినేవాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ నేనేమో డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్న పెద్ద పెద్ద అరటికాయలు. ఇక్కడ అరటికాయలు బాగా ఉంటాయి. వచ్చేదారిలో కూడా నేను చూపించాను కదా, చెరువుల్లా ఉన్నాయి. చెరువు గట్టు చుట్టూ అరటి మొక్కలే ఉంటాయి అన్న. తినే అరటికాయలైనా కూర అరటికాయలన్నా చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ప్రతి సీజన్లో కూడా ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. 2 పుచ్చకాయలు అయితే తెచ్చేసుకున్నాం, కానీ నెక్స్ట్ టైం నుంచి 3 తెచ్చుకోవాలి. అలాగే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి స్నాక్స్ టైంలో ఎక్కువగా ఈ చిప్స్ ఇలాంటివన్నీ ఇవ్వటం కన్నా కూడా పిల్లలకి ఫ్రూట్స్ ఎక్కువగా. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి అంటే మగవాళ్ళు వెళ్ళి మార్కెట్లో వెజిటేబుల్స్ అవన్నీ తీసుకురమ్మంటే పిల్లలు ఏం తింటారు అన్నది వాళ్ళకి సరిగ్గా తెలియదు. వాళ్ళకి ఏది ఎక్కువగా కనిపిస్తే అలా అదే మనమైతే కాస్ట్ చూసుకుంటాం, ఏది తక్కువ కాస్ట్ ఉందనేది చూసుకుంటాం, ఏది పిల్లలు ఎక్కువ తింటారు అనేది చూసుకుంటాం, అన్నీ చూసుకొని తెచ్చుకుంటాం, ఏది మంచిగా ఉంది అనేది తెచ్చుకుంటాం. వాళ్ళు తెచ్చారనుకోండి ఒక్కొక్కటి సరిగ్గా చూడడానికి కూడా అలా చూసేవాళ్ళు కొంతమంది మేబీ ఉండొచ్చేమోలే, కానీ చాలా వరకు అయితే వేసేయండి అనేస్తారు వాళ్ళని. సో అలా తెచ్చుకున్నప్పుడు ఇంత కాస్ట్ పెట్టి వేస్ట్ అయిపోతాయి కదా. నేనైతే ఎక్కువ శాతం అయితే మాల్స్లో అలాంటి వాటిలో వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఆన్లైన్లో నాన్ వెజ్ అయితే అస్సలు ఆర్డర్ పెట్టను. అలా ఫ్రెష్గా అలా కనిపించిన దగ్గర మాత్రమే తెచ్చుకుంటాను. ఆల్రెడీ 2 కాయలను అయితే కట్ చేసి ఇప్పుడు పచ్చడి పెట్టకపోతే వీళ్ళు అన్నం కూడా తినేలా లేరు. సో బనానా అయితే ఫ్రై చేసేసాను. ఇలా పచ్చడి పెట్టేసుకొని మనకి పెరుగు ఉంటే చాలు సమ్మర్, అది లేకపోతే కష్టం. సో అలా అయితే ఈరోజు వీక్కి సరిపడా జ్యూస్కి సరిపడా క్యారెట్లు, బీట్రూట్లు అన్నీ అయితే తెచ్చేసుకున్నాను. కీరా దోసకాయలు అవే నేను ఇక్కడ కొనాలి అంటే క్యారెట్లు 40 రూపీస్, కీరా కూడా 50 రూపీస్ పైన. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మాకు ఎంత ఒక 5 కిలోమీటర్స్ కదా, 3 కిలోమీటర్స్ జస్ట్. ఆ 3 కిలోమీటర్స్ వెళ్ళామనుకోండి
వీక్కి సరిపడా కూరగాయలు తక్కువ కాస్ట్లో దొరుకుతాయి. అలాగే నాన్ వెజ్ కూడా ఇంకా చేపలన్నీ అలా ఫ్రిడ్జ్, ఈరోజు సాటర్డే కాబట్టి అలాగో వాటిని అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు క్లీన్ చేసేసుకొని మళ్ళీ వండుకునేటప్పుడు అలా వీక్లో 2-3 టైమ్స్ మనం నాన్ వెజ్ వండుకోవచ్చు. అదే ఇక్కడ కొన్నామనుకోండి వీక్లో ఒక్కరోజే అవుతుంది అన్నమాట. అలా బయటికి వెళ్ళి ఇలా బడ్జెట్లో అయితే ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.